సార్ ఈ వీడియో చూడండి. ఈ రోబోటిక్ కార్ మీద ఒక బటన్ ప్రెస్ చేసి దాన్ని రోబోటిక్ సంబంధించిన మూమెంట్స్ అయితే రికార్డ్ చేస్తున్నారు. కొన్ని మూమెంట్స్ ని రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక బటన్ ప్రెస్ చేస్తుంటే ఆ రోబో అన్నది సేమ్ మూమెంట్స్ ని రీక్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను కూడా అలాంటి ఒక మినియేచర్ వర్షన్ అయితే తయారు చేయబోతున్నాను. ఇప్పుడు నేను తయారు చేయబోయే రోబోటిక్ కార్ 3D డిజైన్ అయితే ఇదే. ఈ డిజైన్ ని నేను నా 3D ప్రింటర్ నుంచి ప్రింట్ చేసుకుంటున్నాను. 3D ప్రింటెడ్ పార్ట్స్ తో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే కావాలి. అందులో ఫస్ట్ ఈ SG90 సర్వో మోటార్. ఈ మోటార్స్ ని కంట్రోల్ చేయడానికి ఒక ఆర్డినో నానో 10K పొటెన్షియోమీటర్స్, కొన్ని రెసిస్టర్స్ అండ్ కొన్ని కెపాసిటర్స్ అయితే కావాలి. ఇప్పుడు మీరు చూస్తుంది సర్క్యూట్ డయాగ్రామ్. ఈ మోటార్స్ ని ఆర్డినోని ఈ విధంగా కనెక్ట్ చేయాలి. ఈ కనెక్షన్స్ కొంచెం డిఫికల్ట్ కాబట్టి నేను ఒక PCB అయితే డిజైన్ చేశాను. ఆ కస్టమ్ PCBs ని JLC PCB లో ఆర్డర్ చేశాను. PCB క్వాలిటీ చాలా బాగుంది. మీరు కూడా నాలా కస్టమ్ PCBs ఆర్డర్ చేయాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్ లో JLC PCB లింక్ అయితే ఉంటుంది. ఫుల్గా వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి PCB గర్బర్ ఫైల్ అయితే అప్లోడ్ చేయండి. కొన్ని పారామీటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ బోర్డ్ కలర్, క్వాంటిటీ లాంటివి. వీళ్ళు $2 కి 5 PCBs అయితే ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు మీరు కనుక ఫస్ట్ టైం యూజర్ అయితే $70 కూపన్ కోడ్ కూడా ఉంది. కంపల్సరీ చెక్అవుట్ చేయండి. PCBని అయితే అసెంబుల్ చేద్దాం. మొత్తం కాంపోనెంట్స్ ని PCB మీద అయితే అసెంబుల్ చేయండి. బ్యాక్ సైడ్ తిప్పి సాల్డరింగ్ అయితే చేసేయాలి. మనం ప్రింట్ చేసిన ఈ రోబోటిక్ ఆర్మ్ పార్ట్స్ కూడా అసెంబుల్ చేసేస్తున్నాను. ఈ అసెంబ్లింగ్ ప్రాసెస్ కొంచెం టైం తీసుకుంటుంది. తయారు చేయాలనుకున్న రోబోటిక్ ఆర్మ్ ప్రాజెక్ట్ అయితే అయిపోయింది. చూడండి ఎంత క్రేజీగా ఉందో. ఈ రోబోటిక్ ఆర్మ్ మనం ఇష్టం వచ్చినట్టయితే మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రోబోటిక్ ఆర్మ్ లో ఉన్న 4 మోటార్స్ ని ఇక్కడ 4 పొటెన్షియోమీటర్స్ తో కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కనబడుతుంది కదా, ఈ ఆబ్జెక్ట్ ని తీసి మనం ఇంకొక ప్లేస్ లో పెట్టడానికి ఒక ఆటోమేషన్ అయితే క్రియేట్ చేద్దాం. నేనైతే రోబోటిక్ ఆర్మ్ అయితే ప్రోగ్రామ్ చేస్తున్నాను చూడండి మాన్యువల్ గానీ. జస్ట్ ఆ పొటెన్షియోమీటర్ తిప్పి ఒక పొజిషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ పుష్ బటన్ ఒకసారి ప్రెస్ చేసాం అనుకోండి, ఆ పొజిషన్ అన్నది రికార్డ్ అవుద్ది. సేమ్ అదే విధంగా సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ అయితే రికార్డ్ చేశాను. మొత్తం పొజిషన్స్ అన్ని రికార్డ్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ అయితే ఒరిజినల్ పొజిషన్ లో పెట్టి సేమ్ సెకండ్ పుష్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఏం జరుగుతుందో. సేమ్ మనం ఇందాక ఏ విధంగా ప్రోగ్రామ్ చేసామో అదే విధంగా వర్క్ అవుతుంది.